కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్కడి వైసీపీ నేత హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించిన దొరబాబు ప్రభుత్వ నిధులను కాంట్రాక్టర్ల పరం చేయడంపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. హౌసింగ్ కార్పొరేషన్ లో భారీ అవినీతి జరిగిందని, బేస్మెంట్ లో ఉన్న గృహ నిర్మాణాలకు గంపగుత్తగా ప్రభుత్వ నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించారని, అందులో తన సమీప బంధువులకు చెందిన జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అజయ్ వెంచర్స్ లకు భారీ ప్రాజెక్టులను కట్టబెట్టి అవినీతికి తెరదీసినట్లుగా ఆధారాలు సేకరించారు. అలాగే కట్టమూరు పుంతలో 4000 గజాల రెవెన్యూ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడంలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఉన్నారని తేలడంతో ఎంక్వైరీ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రస్తుతం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గతంలో చాలా కాలం నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈయన అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతి విషయంలోనూ ఆయన అణిచివేతకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడ దౌలూరు దొరబాబుకి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గానే నియమించడం కాకుండా నియోజకవర్గ బాధ్యతలన్నీ అప్పగించడంతో ఏకంగా ఎమ్మెల్యేను డమ్మీ చేసే ప్రయత్నాలు చాలా జరిగినాయి. నిమ్మకాయల చినరాజప్ప ఏ పరిస్థితుల్లో ఏ పని చేయాలన్నా ముందుకు సాగని పరిస్థితులు కల్పించారు. నిరాశ నిస్పృహ గురే విధంగా చాలాసార్లు ప్రవర్తించారు. అందుకే ఒక దశలో మనం పరిశీలిస్తే కనుక నిమ్మకాయల చినరాజప్ప స్వయంగా ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎస్ఐని తాను ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేనని, అలాగే తను గతంలో పోలీస్ శాఖ అంటే హోంశాఖ మంత్రిగా చేశాను ఆ విషయం తెలుసా అంటూ ఎస్ఐ నిలదీసిన సందర్భం ఉందంటే నిమ్మకాయల చినరాజప్ప ఎన్ని వ్యతలు పడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రతీకారం నిమ్మకాయల చినరాజప్ప ప్రతీకారం తీర్చుకుంటారా అనే సందేహం చాలా మంది కలిగింది. అయితే వివాదరహితంగా ఉండడం, ఎవరికి హాని తలపెట్టకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళి నిమ్మకాయల చినరాజప్ప ఆ పనికైతే వెళ్ళకపోయినా పరిస్థితులు మాత్రం ఆయనకు అనుకూలంగా మారాయి. అనేక అస్త్రాలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ప్రభుత్వమే నిమ్మకాయల చినరాజప్ప ప్రతీకారాన్ని తన భుజాలపై వేసుకుంటుందా అనే అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశాలు అనేకం బయలుపడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దౌలూరు దొరబాబు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా ప్రభుత్వం దీనిపైన విచారణకు ఆదేశాలు జారీ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఏకంగా ఆయన హయాంలో ఇల్లు నిర్మించేందుకు 63,000 ఇళ్ల బేస్మెంట్ నిర్మాణానికి నిధులు కేటాయించేసి కాంట్రాక్టులు పనులు చేయకుండానే సుమారు 900 మంది కాంట్రాక్టర్లు ఆయన అనుచరుగానే చాలా మంది ఉన్నారు. ఇందులో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని వెళ్ళిపోయి పనులు చేయని పరిస్థితులు అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా అందులో దౌలూరు దొరబాబు అనుచరం సమీప బంధువులైన అజయ్ వెంచర్స్, జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ 2 కంపెనీలు చాలా పనులు చేపట్టాయి. కాకినాడ, విశాఖపట్నం, కడప అలాగే చాలా పలు చోట్ల. ముఖ్యంగా ఈ పనులు పెద్దాపురం నియోజకవర్గంలోని సామలకోటలో ఒక మోడల్ సిటీగా రూపొందించి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రారంభించి అనేక ప్రజలకు ఆశలు కల్పించడమే కాకుండా పెద్ద ఎత్తున కార్పొరేషన్ నిధులు విడుదలయ్యేందుకు సహకరించారు. దీని ద్వారా అనేక కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ రూపంలో కాంకీర్యం చేసిన సందర్భాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ఒక్కటే కాకుండా ఇటీవల కాలంలో రెవెన్యూ స్థలాలని వైకాపా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేట్ల కౌన్సిలర్లు కూడా సుమారు 4000 గజాలని 85 లక్షలకి అమ్మేశారన్న వార్త బయట రావడంతో వైసీపీ చేసిన పనులు కానీ అరాచకులు కానీ వెలుగు తీసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇంకా ఇవే ప్రభుత్వానికి అస్త్రాలుగా ఉపయోగపడున్నాయి. పెద్దాపురం నియోజకవర్గంలో చేసిన అరాచకాలను ఒక్కొక్కటి వెలుగు తీసి దాన్ని అంతు చూడాలని చెప్పేసి ఇప్పటికే అక్కడ నాయకత్వం నిర్ణయించడం, ప్రభుత్వం కూడా నిమ్మకాయల చినరాజప్ప జరిగిన పరాభవాన్ని గట్టిగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఏకంగా ఒక కమిటీని ఎంక్వైరీ కమిటీ వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. హౌసింగ్ కార్పొరేషన్ ఎలాగా ఒక్కొక్కటి అంటే ప్రస్తుతానికైతే కనుక ఫైబర్ నెట్ మీద కానీ మిగిలిన వాటి మీద ఏ విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు, దానికంటే హౌసింగ్ కార్పొరేషన్ మీద ఎంక్వైరీ చేసేందుకు కూడా రంగం సిద్ధం అవుతుంది. ఒకవేళ విచారణ చేపడితే మాత్రం భారీ తిమింగళాలు ఇందులో బయటపడే అవకాశం ఉంది. నిర్మించిన ఇళ్లకి ఎవరైతే లూటీ చేశారో ఆ సొమ్ము కక్కిస్తారా, లేకపోతే ఇందులో ఎవరినైనా జైలు పాలు చేస్తారనే ఆసక్తికర అంశాలు మాత్రం వెలుగులోకి రానున్నాయి. ప్రస్తుతం అయితే నిమ్మకాయల చినరాజప్ప అయితే తన పని తాను చూసుకుంటూ కూల్గా వెళ్తున్నారు. తాను తలంచింది దైవం చేసుకుంటూ వెళ్తుందనే భావనలో నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. ఇక్కడ స్పష్టంగా మనం చూసుకుంటే కనుక పెద్దాపురం నియోజకవర్గంలో మాత్రం చాలా అరాచకాలు జరిగినాయి. అలాగే దౌలూరు దొరబాబు అనుచరులు మాత్రం పెద్ద ఎత్తున హౌసింగ్ కార్పొరేషన్ లూటీ చేశారు. అవన్నీ విచారణలో భారీగా బయటపడే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖదురాని, పెద్దాపురం.